గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వ్లాగ్. ఇది అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడే. నేను పోతానో పోను అనుకున్నా కానీ వెళ్తున్నాను మళ్ళీ. ఎక్కడికైనా వెళ్ళుకుంటున్నారా? మహాకుంభం ఎలా తెలుసు కదా. 144 yearsకి వస్తుందంట. మా వాడు నన్ను ఎట్లయినా రావాల్సిందేరా అని వీడు రీసెంట్గానే ఇక్కడ ప్యారిస్ నుంచి ఇండియాకి వచ్చాడు. వాడు ఖచ్చితంగా పోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ ఫిక్స్లో నన్ను కూడా తీసుకెళ్ళి గుంజుకపోతుంది ఇప్పుడు. ఈసారి చూద్దాం. అసలు ఫస్ట్ టైము నాకు ఇంత కొంచెం క్రౌడెడ్ ప్లేస్లో నాకు కొంచెం నచ్చదు. కానీ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మళ్ళీ రాదు కదా ఛాన్స్. 144 అంటే అప్పుడు మనం ఉంటామో పోతామో కూడా తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. మేము వెళ్తున్నాము. ట్రైన్ ఇప్పటికే 2 hours డిలే ఉంది సికింద్రాబాద్లో. చూద్దాం ఎన్ని గంటలకు చేరుతామో. మాకు రైట్ టైం అయితే మండే రోజు మార్నింగ్ 2 o'clock. కానీ అది మధ్యాహ్నం 2 అవుతుందో సాయంత్రం 2 అవుతుందో సాయంత్రం 4 అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయింది ట్రైన్. 12 అవుతుంది హైదరాబాద్ నుంచి. 12 అవుతుంది, అరౌండ్ 12 అవుతుంది. చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఫస్ట్ ప్రయాగ్లో వెళ్ళి అక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చాలా లేట్ వెళ్తుంది, ఇప్పటికే 6 hours లేట్ వెళ్తుంది. ఇప్పుడు టైము 3 or 4 అవుతుంది. నాగపూర్ దాటి పోతున్నాము. ఇంకా నాకు తెలిసి ఇంకా 12 hours ఉంది జర్నీ. ఇక్కడ కొంచెం కామెడీ సిచ్యువేషన్ ఏంటంటే, మా ఫ్రెండ్స్లో అందరికీ సైడ్ లోయర్ అంటే అందరికి ఇష్టం అన్నట్టు. ఆ సైడ్ లోయర్ ఇది ఈ సైడ్ లోయర్ ఇక్కడ పడుకొని సినిమా చూసుకుంటా మా అందరికీ ఇష్టం అన్నట్టు. ఈడు మా ఇద్దరికి ఇప్పుడు ఫైటింగ్. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను. సీట్ నాదిరా. సీటు కొంచెమే ఉండాలి. ఎవరి పేరుంది సీట్లో? నాదిరా సీటు, నీది కాదు బాబు. అది ఇదే జరుగుతుంది మాకు గొడవ. ట్రైన్ అయితే మీ వచ్చాక డెలివరీ భయ్య 07 ఈ ట్రైన్ నెంబర్ ఉన్న ట్రైన్లు అయితే అస్సలు బుక్ చేసుకోకండి. దరిద్రంగా ఉన్నాయి. నీట్గానే ఉంది కానీ డిలే ఉంది, చాలా లేట్గా వెళ్తుంది. ప్రతి నార్మల్ ట్రైన్కి దాని రెగ్యులేటరీకి వదిలేసి దీన్ని స్టాప్ పెట్టేస్తారు. ఇప్పటికి చాలా డిలే ఉంది. చూస్తాము. ఓకే, నీట్గానే ఉంది. 3 AC కాబట్టి కొంచెం నీట్గానే ఉంది. కొంచెం నార్త్ సైడ్ కదా, కొంచెం భయపడ్డాను ఎవరెవరు ఎక్కుతారో అని. కానీ కొద్దిగా నీట్గానే ఉంది. అదైతే ఓకే, ఒక గుడ్. కానీ ట్రైన్ 12 hours ఉంది డిలే. మండే ఎప్పుడు దిగుతామో మాకే తెలియదు. ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఫ్రెండ్స్తో వెళ్తే మనకు బోర్ కొట్టదు, కానీ నార్మల్గా ఫ్యామిలీతో అయితే కొంచెం ఉంటుంది, బోర్ కొడుతుంది. ప్రస్తుతానికి అయితే నాగపూర్ దాటి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పటికి వెళ్తుందో చూద్దాం. ఎక్స్పీరియన్స్, ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్. ఇంత లాంగ్ జర్నీ చేసినావు ఎప్పుడన్నా? ఏముందిరా, తిన్నా పన్నా గేమ్స్ అన్నా. లేట్ అవుతుంది అంతే. బాగా కూర్చొని ఉంటాను. కొద్దిగా ఫ్రెష్ అవ్వడానికి, స్నానం చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. డే 3 భయ్యా ఇది. నాకు ఇంతవరకు ఇంత పెద్ద జర్నీ ఎప్పుడు చేయలేదు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు చేశాక నాకు అప్పుడు ఏం గుర్తులేదు. కొంచెం చాలా టైర్డ్ అయిపోయాను. మీ అయితే ప్రయాగ్ వెళ్ళిపోయింది ఇప్పుడే. ఇంకొక 90 kilometers ఉంది వారణాసికి. సిగ్నల్ పడకపోతే గంటన్నరలో వెళ్ళిపోతాం. సిగ్నల్ పడితే అది ఎప్పుడు వెళ్ళిపోతామో మాకే తెలియదు. దరిద్రంగా ఉంది ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే. నాకు 6 గంటలు 7 గంటలు డిలే ఉంది. 6 గంటలు 7 గంటలైనా డిలే. అది 6 గంటలు 7 గంటలైనా ఓకే. ఇప్పుడు కాశీ పోయేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలియదు. మళ్ళీ ఏదైనా సిగ్నల్ పడితే ఏ సిగ్నల్ పడినా దీన్ని ఆపుతారు. అది స్పెషల్ కాబట్టి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఆపిస్తుండు. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కొంచెం అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి, కుంభమేళా కాబట్టి మనకు దొరికింది ఎక్కేసి వచ్చాము మేము. అయితే 07 ఇంతకుముందు చెప్పినట్టు 0తో స్టార్ట్ అయ్యే ట్రైన్ అసలు ఎక్కడ ప్రిఫర్ చేయకండి. ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఓకే, ఫుల్ టైం పాస్. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఓకే, లేదంటే సోలో అయితే చచ్చిపోయేటము. బయట చలి కూడా చంపేస్తుంది. ఇది మొత్తం కవర్ అయ్యింది కాబట్టి ఇంకా స్లీపర్లో వెళ్తుంటే అసలు చచ్చిపోయేటం ఇప్పటికే. అంత ఘోరంగా ఉంది చలి. ట్రైన్ దిగాం డీడీలో. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని కాశీకి వెళ్ళాలి. ఒక 15 kilometers ఉంది. ఆటోలో వెళ్తున్నాం. వీడు ఎంత అంటాడో మాకే తెలియదు.
మొత్తం జర్కులే ఉన్నది ఆ బండి అంతా. సో ఇంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ వీళ్ళు ఎందుకు డెవలప్ చేస్తలేదో అర్థమవుతలేదు గవర్నమెంట్. ఇప్పుడే రోడ్లు వేస్తారు, మరి అది ఎప్పుడైతుందో మరి ఇన్ని రోజులు ఏం చేసిందో తెలియదు. 10 సంవత్సరాలు అవుతుంది బీజేపీ వచ్చి. ఏం గవర్నమెంట్ ఈ పైసలు అన్ని ఏడు చేస్తుందో. మా అయితే ట్యాక్స్లు అయితే ఎత్తుంది 30%, డైరెక్ట్ 30% ట్యాక్స్ కడుతున్నాం మనం. రోడ్లు అయితే ఇంత దరిద్రంగా ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద టూరిస్ట్ ప్లేస్, ఓల్డ్ సిటీ, వాళ్ళలోనే ఓల్డ్ సిటీ కాశీ, అక్కడ ఇట్లున్నాయి రోడ్లు. ఎవడు తింటాడో అర్థమవుతుంది పైసలు. సో ఇప్పుడు గంగా హారతికి దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది మేము ఉండే ప్లేస్ నుంచి. సో దానికి 50 రూపీస్ తీసుకుంటున్నాడు. అక్కడ కూడా లైక్ 1/2 కిలోమీటర్ మళ్ళీ నడవాలంట. సో మొత్తం అక్కడి వరకు వెళ్ళవు ఈ టుక్ ఆటోస్. సో అక్కడ నుంచి మళ్ళీ 1/2 కిలోమీటర్ నడవాలి. మొత్తం 50 రూపీస్ తీసుకుంటుండు. హోటల్లో అడిగితే 20 రూపీస్ అని చెప్పాడు, కానీ 50 చెప్తున్నాడు. నేను కొత్త అని చూద్దాం ఎంతో తీసుకుంటాను. 50 రూపాయలు దొబ్బిండు ఆటోడు. మనకు హిందీ రాదే, వానికో ఏం మాట్లాడో మనకు అర్థమవుతుంది. 50 రూపాయలు గల్తీనే బోల్తా. 50 రూపాయలు ఒకసారి గంగా ఆరతి చూడండి ఎంతమంది జనాలు ఇక్కడ. సో 6కి స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ, అందరూ అక్కడికే పోతున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం చూడబోతున్నాను నేను. ఇది గుర్తుందా మీకు? మొన్న అంబానీ పెళ్ళిలో ఇదే పెట్టారంట, వీళ్ళ స్టాలే పెట్టారంట. సో ఇదే చాట్ పెట్టారంట అక్కడ. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇదైతే బాగుంది టేస్ట్. టమాటర్ చాట్ నైస్. చూరా మటన్ డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఓకే, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ టేస్ట్లు అన్నీ. మన హైదరాబాద్లో దొరకవు నాకు తెలిసి.